హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ థాట్స్. టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో, ఫస్ట్ రోట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4, 5 వెల్లుల్లి రబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మిక్సీ పట్టకండి. ఇలా చేస్తేనే దాని రుచి. టమాటాలు కూడా అంతేనండి. మిక్సీ పట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. బట్ మనం స్మాష్ చేసిన దానికిను, మిక్సీ పట్టిన దానికి రుచి తేడా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను. మీరు ట్రై చేసి చూడండి. మిక్సీతో పట్టింది కూడా ట్రై చేయండి. తేడా తెలుస్తుంది మీకు. సో, ఇలా దంచి పక్కన పెట్టేసుకుని, నేనిక్కడ ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి. పావు కేజీ టమాటాలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని, ఒక స్టీల్ బౌల్ తీసుకుని, అందులో కట్ చేసిన టమాటా పీసెస్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత, ఇక్కడ కొత్తిమీర కాడలు వేస్తున్నానండి. కొత్తిమీర కాదు. కొత్తిమీర కాడలు వేసి స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేస్తున్నాను. నాకు చేత్తో కుదరట్లేదు. మీరు చేత్తో కూడా చేసేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న తుక్కు టమాటా లేయర్ ఉంటుంది కదా! అది తీసేసి ఆ పల్పి అంతా అలాగే ఉంచేయాలి. సో, ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుని, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి వేసుకున్నానండి. ఇదివరకు టమాటాలంటే పులుపుండేవి. ఇప్పుడు ఉండట్లేదు కదా! సో, ఇక్కడ 2 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని, దంచిన వెల్లుల్లి, జీలకర్ర పొడి ఉంది కదా! అది ఇక్కడ యాడ్ చేసేసుకుని, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకున్నానండి. సో, ఇది కొద్దిగా మరిగితే చాలు. చారులాగా ఎక్కువ మరగబెట్టకండి. జస్ట్ అన్నం పొంగొస్తే ఎలాగా పైకి నురుగొస్తుందో అలా వచ్చాక, పచ్చిమిరపకాయ ఉడికిందో లేదో చూసి, పచ్చిమిరపకాయ రంగు మారిన తర్వాత, సో, మీకు అక్కడ చారు రసం కాగిపోయినట్టే. సో, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఒక స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆవాలు వేసి చిటపటలాడాక కొద్దిగా సాయి మినపప్పు యాడ్ చేసుకుని, ఇంగువ యాడ్ చేస్తున్నానండి చిటికెడు. మంచి టేస్ట్ ఉంటుంది. దట్టు ఇంగువ కూడా చాలా మంచిదండి. ఎముకలు గట్టిగా బలపడతాయి. సో, ఇక్కడ ఇంగువ యాడ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకుని 2-3 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు కాడలతో సహా వేస్తేనే దాని రుచి. సో, ఇవి లైట్‌గా వేగిన తర్వాత మనకి కాగిన రసంలోకి ఈ తాలింపు యాడ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ అయిపోయినట్టేనండి. వేడి వేడి రైస్‌లో తింటే వితౌట్ కర్రీయే మీరు ఫుడ్‌ని అంత బాగా ఆస్వాదిస్తారు. చాలా బావుంటుంది. దట్టు ఈ రైనీ సీజను చలికాలంలో జలుబు, కఫం ఇటువంటివన్నీ కూడా క్లియర్ అవుతాయండి. వన్స్ ట్రై చేసి చూడండి. తర్వాత కామెంట్ చేయండి. అంతేనండి. ఛానల్ గనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. ఎంత బావుందో మీకే తెలుస్తది. దయచేసి మిక్సీ పట్టకండి. అంతేనండి. బాయ్ బాయ్.